మారా నుంచి ఎలీమికి నడిపించాడు. అంటే మారా నుంచి సమృద్ధి వైపుకి దేవుడు నడిపించాడు. నీ జీవితాన్నైనా నా జీవితాన్నైనా సంఘం యొక్క పరిస్థితులైనా ఆయన మారా నుంచి ఎక్కడికి మారుస్తాడు? సమృద్ధి వైపుకు నడిపిస్తాడు. కానీ నేను నేర్చుకోవాల్సింది ఆ మారా లాంటి పరిస్థితుల్లో మనం దేవుని పట్ల చూపించినటువంటి ఆ విశ్వాసపు పరిమాణము ఎంత అన్నది దేవుడు పరిశీలిస్తాడు. మనం ఎంతలా విశ్వసిస్తామో, మనం ఎంతలా దేవుని కార్యం చేస్తాడని విశ్వసిస్తామో దాన్ని బట్టి దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ పరిస్థితులను నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుని ఆ విశ్వాసపు పరిమాణం తగ్గించుకోకుండా నువ్వు కనుక జీవించగలిగినట్లయితే నీ జీవితాన్ని మారాలాంటి నీ జీవితాన్ని ఆయన ఇది సమృద్ధి వైపు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.